మిస్ ముఖ్యరా ఇక్కడికి వస్తే ముందు ముందు ఎలా మేనేజ్ చేయడం? తను ఇక్కడికి రావాలి, డ్యాన్స్ చేయాలి, నేను దొరికిపోకూడదు. అయ్యో దేవుడా, తలుచుకుంటేనే తల పగిలిపోతోంది. విక్కీ, విక్కీ, హాయ్. నువ్వెక్కడేం చేస్తున్నావు? మీనాక్షిని వెతుక్కుంటూ వచ్చావా? మీ చెల్లెలు కూడా ఇదే కాలేజ్ కదా? తనెక్కడా? లేదు. ఏంటి అబద్ధం చెప్తున్నావా? నువ్వు మీనాక్షిని ఫస్ట్ టైం కాలేజ్ దగ్గర చూసావని నాకు తెలిసింది. తెలిసిపోయిందా? మరి నేనంటే ఆషామాషినా? నాకు అన్నీ తెలుస్తాయి. ఏంటి చేతిలో? కోట? బ్రాండెడ్ కోట్లాగా ఉందే. అవునా? లేదు. ఇది తక్కువలో తక్కువ అంటే ఒక 20,000 ఉంటుంది. నీ రేంజ్ అది కాదులే, వదిలే. మీనాక్షిని ఇంప్రెస్ చేయడానికి రోడ్ సైడ్ దొరికే డూప్లికేట్ బ్రాండెడ్ బట్టలు వేసుకుని వచ్చావా? సరే చెప్పు. ఏం చెప్పాలి? మీనాక్షిని ఎందుకు ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నావు? నా చెల్లెలు గంట ఎందుకు పడ్డా? లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మీనాక్షి ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్సా? అబ్బాయి అమ్మాయి ఒట్టి ఫ్రెండ్సా? నేను నమ్మను. ఏంటి మీనాక్షిని పడేయడానికి ఫ్రెండ్షిప్ నాటకం ఆడుతున్నావా? లేదండి. ఈ అజ్ఞాని చేతికి విరాజ్ దొరికిపోయాడా? ఎలాగబ్బా విడిపించడం? మీనాక్షిని పడేయాలని చూస్తున్నా దాన్ని ఈ రోజుతోనే ఆపేయ్. ఇంకోసారి మీనాక్షి వెంట తిరిగితే బాగోదు చెప్తున్నా. తీసుకో. ఆహా, ఇలా చేస్తే నాకు రకమైన సంతోషం. నేను మిస్ ముఖ్యరని ఇష్టపడుతున్నానని కొంపతీసి బావకి తెలిసిపోయిందా? నా ముందే నిలబడి ఎదురు మాట్లాడి వెళ్ళిపోవడానికి నీకెంత ధైర్యం? ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు భవానీ. ఓనర్ ముందే ఎదురు మాట్లాడితే దాని పరిణామం ఎలా ఉంటుందో దీనికి చూపిద్దాం. ప్లీజ్ మేడం, నా కుక్చెల్ ఏం తప్పు చేయలేదు. మళ్ళీ మళ్ళీ తనని ఇబ్బంది పెట్టకండి. దయచేసి తన్ని వెళ్ళనివ్వండి. దీన్ని వెనుకేసుకొస్తే దీనికి 3 రెట్లు శిక్ష నీకు పడుతుంది. జాగ్రత్త. మేడం, నా చెయ్యి వదలండి ప్లీజ్. కాళ్ల మీద పడి తప్పైపోయిందని క్షమాపణ అడగమని చెప్పు భవానీ. అది ఎలాగూ ఉంటుంది. కాళ్ల మీద పడటానికి ముందు అడగాల్సిన దాన్ని అడగనివ్వు. మేడం, ఇది మీకే మంచిది కాదు. నా చెయ్యి వదలండి మేడం. వదలకపోతే ఏం చేస్తావ్? నీ అరు మేడంకి కంప్లైంట్ ఇస్తావా? ఓహో, మర్చిపోయాను. ఇంట్లో వాళ్ళెవరూ ఇంట్లో లేరు కదా. ఇక్కడ ఉన్నది ఈ ఇల్లు, అరు ఇంటి పెద్ద కోడలు భవానీ రంజిత్ మాత్రమే. ఇక నిన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు లేరు? అరు ఇంటి వారసురాలు అరుంధతి సంపత్ కూతురు శాశ్వతి నేనున్నాను. అరే, ఇంత జరుగుతున్నా శాశ్వతి ఇంకా ఎందుకు రాలేదని ఎదురు చూస్తున్నాను. ఓ రియలీ? నేనొస్తానని మీకు ముందే తెలుసా? తెలిసి కూడా మీనాక్షి చేయి పట్టుకుని ఇంత దౌర్జన్యం చేస్తున్నారా? వంట మనిషి చేసిన తప్పుకి భవానీ సరిగ్గానే బుద్ధి చెప్తోంది.
ఇంతకీ వీళ్ళంతా ఎవరు? ఇంటికొచ్చిన గెస్ట్లా లేక వీళ్ళకు కూడా డబ్బులిచ్చి పిలిపించారా?